సోదరులందరికీ అభిప్రాయం ఆడియో చెక్ 1 2 3 4 ఆడియో చెక్ రాట్లే ఆడియో చెక్ ఆనే ఉంది వస్తలేదన్నా Hello, mic check 1 2 3. ఆడియో చెక్ డన్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నది నేను మరియు మా ఎలక్షన్ సెల్ ఇన్ఛార్జ్ యాంటనీ రెడ్డి గారు. ముఖ్యంగా ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నటువంటి అంశం మధ్యాహ్నం నుండి ఒక తప్పుడు వార్త
పలు టీవీ ఛానళ్లలో, వెబ్సైట్లలో, వార్తాపత్రికల వెబ్సైట్లలో చక్కర్లు కొడుతోంది. మీడియా సంస్థలు కూడా ఆ వార్త నిజమేనని నమ్మి ప్రచురిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించేటటువంటి క్రమంలో సాలు దొర సెలవు దొర అనేటువంటి ఒక క్యాప్షన్తో ఒక ప్రచారాన్ని చేపట్టినటువంటి సంగతి తెలంగాణ ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు, మీడియా సంస్థలకు కూడా తెలుసు. అయితే ఈ సాలు దొర సెలవు దొర అనేటువంటి క్యాప్షన్ ఏ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళిందంటే, ప్రతి తెలంగాణ బిడ్డ కూడా 8 ఏళ్ల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ చేసింది చాలు, ఇక మీ పరిపాలన చాలు, ముఖ్యమంత్రి గారు ఇక మీరు ఇంటికి వెళ్ళిపోండి అని అనే పద్ధతిలో ప్రతి ఒక్కరు కూడా ఆ క్యాప్షన్ను వాడుతున్నారు. అయితే ఇవాళ లేటెస్ట్గా ఒక తప్పుడు ప్రచారం ఏంటంటే, ఈ క్యాప్షన్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ని అప్రోచ్ అయింది. అప్రోచ్ అయితే ఎలక్షన్ కమిషన్ ఈ క్యాప్షన్ను వాడి, ముఖ్యమంత్రి గారి ఫోటోలు వాడి ఎటువంటి ప్రచారం చేయకూడదు అని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఏదో షాక్ ఇచ్చింది అని చెప్పి ఒక తప్పుడు వార్తను ప్రచారం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తరపున ఈరోజు తెలంగాణ ప్రజానీకానికి, మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నదేమనగా, భారతీయ జనతా పార్టీ ఎటువంటి అప్లికేషన్ కూడా, అనుమతి కోసం ఎటువంటి రిక్వెస్ట్ కూడా ఎలక్షన్ కమిషన్కు పెట్టలేదు. ఇది మొదటి అంశం. మేమేమతో అనుమతి కోరినట్టు వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నట్టు వచ్చినటువంటి వార్త 100కు 100% తప్పుడు ప్రచారం. ఇంకొక అంశం ఏంటంటే, ఎప్పుడైనా కూడా ఎలక్షన్ కమిషన్ని మేం పలానా వీడియోలు చేస్తున్నామని కానీ, పలానా ఫ్లెక్సీలు కొడుతున్నామని కానీ, పలానా రకంగా ప్రచారం చేస్తున్నామని కానీ, దేనికోసమైనా అనుమతి కోరేటటువంటి సందర్భం ఎప్పుడైనా ఎన్నికలు వస్తే, ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎలక్షన్ పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఆ నిబంధనలు వర్తిస్తాయి. ఎలక్షన్ కమిషన్ ఇటువంటి ప్రచారాలపైన దృష్టి సారిస్తుంది. ఇప్పుడు ఏ ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చింది? ఏ ఎన్నికకు షెడ్యూల్ వచ్చింది? అసలు భారతీయ జనతా పార్టీకి ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? ఎప్పుడైనా కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఒక నోటిఫికేషన్ కానీ, షెడ్యూల్ కానీ రిలీజ్ అయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మానిటరింగ్ కమిటీ అంటారు దాన్ని, ఎంసీఎంసీ. ఆ కమిటీ ఏ ఎన్నికకు ఆ ఎన్నికకు మాత్రమే నియమించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రేపొద్దున మునుగోడు ఎన్నిక కనుక జరగబోతున్నాయి, ఆ మునుగోడు ఎన్నికకు షెడ్యూల్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక కమిటీని నియమిస్తే వాళ్ళన్ని పర్యవేక్షణ చేస్తారు. అంతేగాని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎలక్షన్ కూడా లేదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అసలు ఇన్వాల్వ్ అయ్యేటటువంటి పరిస్థితే లేదు. ఇవాళ ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి క్రమంలో మా లీగల్ సెల్ తరపున యాంటోనీ గారు ఎలక్షన్ కమిషన్ డిప్యూటీ సీఈఓతో కూడా మాట్లాడడం జరిగింది. మేము ఎటువంటి లెటర్ కూడా మీకు ఇవ్వకుండా మీరు రిజెక్ట్ చేసినట్టుగా వస్తున్నటువంటి వార్తల పైన మరి మాకు క్లారిటీ కావాలి అని. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పినారు, ఇదంతా కూడా అసత్య ప్రచారం, తప్పుడు ప్రచారం, మేమెందుకు ఇన్వాల్వ్ అవుతాము ఎలక్షన్స్ లేనప్పుడు అని. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, మీడియా మిత్రులు కూడా గమనించాలా, ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ వైఖరి, టిఆర్ఎస్ పార్టీ డొల్లతనం, టిఆర్ఎస్ పార్టీకి నిజాయితీగా ఎన్నికల్లో కొట్లాడేటటువంటి ఉద్దేశం లేకపోవటం అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో కూడా ఒకసారి అట్లనే చేసినారు. ఇప్పుడేమో రాబోయేటటువంటి మునుగోడు ఎన్నికలను ఎదుర్కొనేటువంటి దమ్ము లేక అసత్య ప్రచారాలకు ఎట్లయితే తెగబడుతున్నారో, గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో కూడా మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు వరద బాధితులకు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాసిండ్రు అని చెప్పి వారి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ రోజు ఒక లేఖను సృష్టించి
మొత్తం సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిండ్రు టిఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆ రోజే చెప్పిండ్రు మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా మీకు జిహెచ్ఎంసి ప్రజలే సమాధానం చెప్తారు, మీకు దమ్ముంటే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గరికి రాండి, ఆ సంతకం నాది కాదు అని చెప్పి నేను ప్రమాణం చేస్తాను, అదే సంతకం నాదైతే మీరు రుజువు చేయాలి అని ఆనాడు తోక ముడిచి వెళ్ళిపోయింది టిఆర్ఎస్ పార్టీ. జిహెచ్ఎంసి ప్రజలు కూడా ఊహించని రీతిలో భారతీయ జనతా పార్టీకి ఆనాడు మెజారిటీ స్థానాలను అందించి టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినారు. వాళ్ళెన్ని ఎక్కువ అసత్య ప్రచారాలు చేస్తే ఇవాళ ప్రజలు వాటిని తిప్పికొట్టడానికి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఓటును ఆయుధంగా మలుచుకుంటున్నారు. అదే రీతిన మునుగోడు ఎన్నికలు జరగబోతున్నటువంటి క్రమంలో టిఆర్ఎస్ పార్టీకి చెప్పుకోవడానికి ఏమీ లేదు. మునుగోడు నియోజకవర్గంకు పోయి అక్కడ ప్రజల దగ్గర ఓటు అడగడానికి కూడా ఏమీ లేదు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపడం కోసం ఈ అసత్య ప్రచారాలకు తెగబడింది టిఆర్ఎస్ పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీగా స్పష్టం చేస్తున్నాం, ఏ సాలు దొర సెలవు దొర క్యాంపెయిన్ ఉందో దాన్ని మరింత ఉత్సాహంగా మరింత రెట్టింపుతోటి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చేస్తాం. మీరు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ముందు పెట్టినటువంటి డిజిటల్ బోర్డును పెట్టొద్దని ఎలక్షన్ కమిషన్ చెప్పింది అని మీరు ఏ అసత్య ప్రచారం అయితే చేస్తున్నారో అతి కొద్ది రోజుల్లోనే మేము దాన్ని మళ్ళీ పెట్టబోతున్నాం. ఏవో చిన్న సాంకేతిక కారణాల వల్ల గతంలో తీసేసినాం. ఖచ్చితంగా కొద్ది రోజుల్లో మళ్ళీ కూడా ఆ డిజిటల్ బోర్డు మీ అందరికీ కూడా దర్శనమిస్తుంది. ఆ ఒక్క బోర్డే కాదు, ఇవాళ మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాత్ర చేస్తున్నటువంటి క్రమంలో ఏ ఊరికి పోతే ఆ ఊర్లో, ఎక్కడికి పోతే అక్కడ అన్న కేసీఆర్ను దించుదాం, ఇంటికి పంపిద్దాం, మీరు పెట్టిన సాలు దొర సెలవు దొర ఏదైతే క్యాప్షన్ ఉందో ఇగో మా ఫేస్బుక్లో చూడండి, మా ట్విట్టర్లో చూడండి, మా వాట్సాప్ గ్రూప్లలో చూడండి అని చెప్పి చూపిస్తున్నారు. స్కూల్ పిల్లలు కూడా చూపిస్తున్నారు. ఇవాళ గ్రామాలలో ఉన్నటువంటి పాఠశాలల పరిస్థితులు, ఆసుపత్రుల పరిస్థితులు, పంట పొలాల పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సాగునీటి వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా చూసుకుంటూ తిరిగేటటువంటి క్రమంలో పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి రైతులు కూడా చెప్తున్నారు, ఇక కేసీఆర్ను ఇంటికి పంపించాల్సిందే, సాలు దొర సెలవు దొర అనేటువంటి క్యాప్షన్ను ఊరూరా వాడవాడలా వాడాల్సిందే అని. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ పెట్టవలసినటువంటి అవసరం కూడా లేదు. ఇక ముందు అయిపోయింది, మేము పెట్టేసినాం ఆ క్యాప్షన్, జనంలోకి వెళ్ళిపోయింది. తెలంగాణ ప్రజానీకం వాళ్ళ ఇండ్ల ముంగటనే బోర్డు పెట్టుకునేటట్టున్నారు రేపొద్దున టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కనుక ఓట్లు వేయడానికి వస్తే. మునుగోడు నియోజకవర్గంకు రేపు ఓట్లు వేయడానికి పోతే మునుగోడు ప్రజలు కూడా సాలు దొర సెలవు దొర ఇక మీరు ఇంటికి పోండి, సాలు మీరు చేసిన కాడికి ఓట్లు అడిగేటందుకు మా మునుగోడుకు రావద్దు అని అడగడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఇట్లాంటి అసత్య ప్రచారాలు మునుగోడు ఎన్నిక జరిగే క్రమంలో కూడా అనేకం చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే గత 2-3 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు ఏకధాటిన తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి కుటుంబం చేస్తున్నటువంటి మోసాన్ని బయటపెడుతున్నటువంటి క్రమంలో ఒక దుబ్బాక ఎన్నిక, ఒక హుజరాబాద్ ఎన్నిక, జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు వచ్చిన తరుణంలో ఇవాళ కలుగులో దాక్కున్నటువంటి ఎలకను బయటికి గుంజుకొచ్చినట్టు ఫామ్ హౌస్ లో పడుకున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ప్రగతి భవన్ కు గుంజుకొచ్చిండ్రు. ఇవాళ ప్రగతి భవన్ కు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఏం చేయాలనో తెలుస్తలేదు. కానీ భారతీయ జనతా పార్టీకి తెలుసు, మీరు దోపిడీ చేస్తున్నటువంటి ప్రజాధనాన్ని ఎట్లా బయటికి తీయాలనో తెలుసు, మీరు ప్రజలకు ఇవ్వకుండా మోసం చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని ఎట్లా బయటపెట్టాలనో తెలుసు, సంక్షేమ పథకాల పేరుతో మీరు చేస్తున్న దౌర్జన్యాన్ని ఎట్లా బయటపెట్టాలనో తెలుసు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులన్నీ కూడా మీరు ఎట్లా పక్కదారి పట్టిస్తున్నారో వాటన్నిటికీ కూడా లెక్క పత్రంతో జమ చేయవలసిందే అని చెప్పి మిమ్మల్ని హెచ్చరించి మీ దగ్గర నుంచి లెక్క వసూలు చేయడం కూడా తెలుసు.
ఆ తరుణం అంతా కూడా ముందే ఉంది. ఇవాళ ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నటువంటి ఎలుక కలుగులోంచి బయటకు వచ్చింది. ఇక దాన్ని బోన్లో పెట్టడం ఒకటే తర్వాయి. తెలంగాణ ప్రజానీకం అంతా కూడా దానికోసమే ఎదురు చూస్తున్నారు. ఇవాళ మా అధ్యక్షులు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే కూడా అదే అడుగుతున్నారు. ఎక్కడికి పోయినా కూడా మీరు ఉపాధి హామీ పథకం పైసలు ఇస్తున్నామని చెప్తున్నారు, మరి మాకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చక్కగా ఇస్తలేదు. మీరు విద్యార్థులకు పైసలు ఇస్తున్నామని చెప్తున్నారు, మాకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చక్కగా ఇస్తలేదు. మీరు ఇవాళ వ్యవసాయ రంగానికి ఇంత డబ్బు కేటాయిస్తున్నారు, మాకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చక్కగా ఇస్తలేదు. మీరు స్కాలర్షిప్లు ఇస్తున్నారు, మాకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చక్కగా ఇస్తలేదు. మీరు వైద్యానికి సంబంధించినటువంటి పథకాలు అనేకం ప్రవేశపెట్టినారు, మాకు ఇక్కడ ఉచిత వైద్యం అందుతలేదు. మరి మాకెందుకయ్యా ఈ గోస అని అడుగుతున్నారు. ఆ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు చెప్తుంది. మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు ప్రజా సంగ్రామ యాత్రలో ఒక భరోసానిస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయేటటువంటి మునుగోడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఆ తర్వాత జరగబోయేటటువంటి 2023 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టికనే ఇవాళ ఇంతగానం భయపడి అసత్య ప్రచారాలు, అబద్ధపు వార్తలు ప్రచారం చేస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి మరొక్కసారి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇటువంటి అసత్య ప్రచారాలు మళ్ళీ చేస్తే మిమ్మల్ని ప్రజలు వెంటబడి కొట్టేటటువంటి రోజులు వస్తాయి. మేము కూడా లీగల్గా ఎటువంటి యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందో అవన్నీ కూడా చేయవలసి వస్తుంది. కాబట్టి మీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే ప్రజాక్షేత్రంలో నిజాయితీగా పోరాటం చేయండి. మీరు నిజంగా మునుగోడు ప్రజలకు ఏదైనా చేసి ఉంటే వాళ్లకు చెప్పుకొని ఓట్లు అడగండి. అంతేగాని భారతీయ జనతా పార్టీని నిందించి, భారతీయ జనతా పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఏదో చెప్పిందని చెప్పి, మాకేదో షాక్ ఇచ్చిందని చెప్పి అటువంటి అసత్య ప్రచారాలు భవిష్యత్తులో చేయకుండా మానుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరపున మేము హెచ్చరిస్తున్నాం. ఈ రోజు వరకు ఇచ్చింది 25,650 నుంచి ఇవాళ వేసిన కౌంటర్ ఓకే, ఇప్పుడు చెప్పనా టోటల్ కన్స్ట్రక్షన్ ఇంకా ఇవాళ ఇచ్చింది. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం, ఇవాళ భారతీయ జనతా పార్టీ అనేక రకాల అంశాల పట్ల ఆర్టీఐని అప్రోచ్ అవుతుంది. ప్రతి అంశంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి అబద్ధాల నిగ్గు తేల్చాలనేటువంటి ఉద్దేశంతో మా పార్టీ నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి గారు ఒక పిల్ వేయటం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 8 సంవత్సరాల్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినరో చెప్పాలి అని చెప్పి, దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కౌంటర్ దాఖలు చేసింది. అందులో వాళ్ళే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాళ్ళు దాఖలు చేసినటువంటి కౌంటర్లోనే చెప్పినటువంటి సంఖ్య వింటే తెలంగాణ ప్రజానీకం అంతా కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడ దొరికిన వాళ్ళని అక్కడ కొడతారు. గడిచిన 8 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టి ఇచ్చినటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లు 20,659. 20,659. ఇది ఈ నెల 3వ తారీఖు నాడు, వాళ్ళు వేసినటువంటి కౌంటర్లో ఇచ్చినటువంటి సంఖ్య. ఏ డేట్ వరకు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్పినారు. జూలై 30వ తారీఖు 2022 వరకు, జూలై 30వ తారీఖు 2022 వరకు, జూన్ 30, 2022 వరకు 20,659 డబల్ బెడ్రూమ్ ఇండ్లు మాత్రమే కట్టించిండ్రు. ఇక చెప్పమంటే ముఖ్యమంత్రి గారి తనయుడు, వాళ్ళ మంత్రులు మొత్తం లక్షల ఇండ్లు కట్టించినాం, మేము కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోనే తెలంగాణ ప్రజలంతా కూడా నివాసం ఉంటున్నారు అని చెప్తారు.
ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి మీకు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి వచ్చింది కాబట్టి సందర్భం. 2014 తెలంగాణ రాగానే జూన్ 2వ తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత ఒక 15 రోజులకే రేడియోలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుండే. ఏం అడ్వర్టైజ్మెంట్ అంటే, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు స్కూల్ నుంచి వస్తుంటే వర్షం పడుతుంటే ఒక పాప ఆ వర్షంలో ఆడుతుంటే ఇంకొక పాప అడుగుతుంది, ఇదివరకు ఎప్పుడన్నా వాన పడుతుందంటే మస్తు భయపడుతుంటివి, నువ్వు ఇవాళ ఎందుకు ఆడుతున్నావు అంటే ఆ అమ్మాయి చెప్తుంటది అన్నట్టు, అరే మాకు ఇప్పుడు కేసీఆర్ గారు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లున్నది, వాన పడ్డా మాకేం ఇబ్బంది లేదు అని. 15 రోజులకే. అంటే ఈ అబద్ధాలను ఎంత అందంగా చిత్రీకరించి ప్రజల్ని మోసం చేస్తుంది టిఆర్ఎస్ పార్టీ అనడానికి ఇది ఉదాహరణ. మీరు INPR కు పోయి 2014లో ప్రభుత్వం ఏర్పడ్డాక ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్స్ రిలీజ్ చేసిన దాంట్లో ఈ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. నేను నా చెవులతోటి విన్నా. మీరు తీసుకోండి డీటెయిల్స్. అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించినటువంటి యాడ్స్ ఏమేమి ప్లే అయినాయి అని చెప్తే వాళ్ళు ఇస్తారు. అంటే ఇంత దారుణంగా, అంటే కనీసం ఒక టెండర్ కూడా వేయక ముందే మొత్తం ఇల్లు కట్టించిండ్రు, ఆ పాప మా ఇంట్లో ఉంటుంది, వాళ్ళు గృహప్రవేశం చేసిండ్రు, వాన పడితే మాకేం రంది లేదని చెప్పి ఆ పాప ఆడుకుంటుంది. ఒక గిసౌంట్ అడ్వర్టైజ్మెంట్లు చేసినటువంటి వాళ్ళు ఈ 8 సంవత్సరాల్లో కట్టినటువంటి ఇండ్లు ఎన్ని అంటే 20,659. ఇది టిఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి. వీళ్ళు అసత్య ప్రచారాలు ఎట్లా చేస్తున్నారు అనడానికి ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా ఒక నిదర్శనం. దింపుడు గల్లం ఆశ. ఏం చేస్తాం, వాళ్ళని ఆశపడమనండి. ఇవాళ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా సాలు దొర సెలవు దొర అని చెప్పి వాళ్ళను ఇంటికి పంపించాలని చూస్తున్నటువంటి క్రమంలో మునుగోడు నియోజకవర్గంకు పోతే తెలుస్తుంది అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీయే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనేటువంటిది కోరుకుంటున్నారు అనేటువంటిది వాళ్ళకి తెలుస్తుంది. ఇవాళ ఫామ్ హౌస్లల్లా ప్రగతి భవన్లో ఉండేటోళ్లకు ఇవాళ తెలంగాణ క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోంది, టిఆర్ఎస్ ఎక్కడుంది, భారతీయ జనతా పార్టీ ఎక్కడుందో ఎట్లా తెలుస్తుంది. కాబట్టి రేపు పొద్దున మునుగోడుకు వస్తే మునుగోడు ప్రజల దగ్గరికి పోతే తెలుస్తుంది. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మునుగోడులో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉంది. అది వాళ్ళ పరిస్థితి. గతంలో అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి 5 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వద్దు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా లెటర్లు రాసేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కలిసి ప్రగతి భవన్కి వస్తే ముఖ్యమంత్రి కూడా వాళ్ళతో మాట్లాడే పరిస్థితి లేదు అంటేనే టిఆర్ఎస్ పార్టీ ఓటమి అక్కడి నుంచే మొదలైంది. క్యాండిడేట్ ను డిక్లేర్ చేసుకునే పరిస్థితిలో లేరు వాళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడడం అనేటువంటిది వాళ్ళ అవివేకం. బీహార్కు మునుగోడుకు లెంక పెట్టడమే వాళ్లకు రాజకీయాల పట్ల ఉన్న అవగాహనను బయట పెడుతుంది. ఇవాళ మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఒక ఎమ్మెల్యే, ఇతర పార్టీ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలోకి రావడానికి సిద్ధపడ్డారు. అది రాచమార్గం. బ్యాక్డోర్ పాలిటిక్స్ చేసేటటువంటిది టిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ పార్టీకి దొంగదారి దొడ్డిదారి మాత్రమే తెలుసు కాబట్టి ఇతర పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళ చేత రాజీనామా చేయించకుండా వాళ్లకు డబ్బు సంచులు ఇచ్చో భయపెట్టో బెదిరించో వాళ్ళ పార్టీలకు తీసుకున్నారు. వాటిని బ్యాక్డోర్ పాలిటిక్స్ అంటారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ ఎమ్మెల్యే వస్తా అన్నా ఖచ్చితంగా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి కమలం పువ్వు గుర్తుతో మాత్రమే పోటీ చేసి గెలిచి రావాలి అని వాళ్ళను రాచమార్గాన్ని ఆహ్వానిస్తుంది. కాబట్టి ఆ తేడా వాళ్ళకు అర్థం కావాలి, తెలుసుకోవాలని చెప్పేసి మా సూచన. ధన్యవాదాలన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.